కెరియర్లోనే. సో బిందాస్ నిజంగానే మనం చూసిన ప్రతిసారి ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదా. సో మంచి కామెడీ సినిమా అది. మరి ఇదే బ్యానర్లో ఇదే కాంబినేషన్లో మళ్ళీ సినిమా వస్తుంది అంటే ఇంకా ఎక్స్పెక్టేషన్స్ రేంజ్లో ఉన్నాయి. అండ్ ఆల్సో ఎక్స్పెక్టేషన్స్ని పెంచేశాయి మన సంత. అంటే రేపే విడుదల కాబోతుంది. మన గెస్ట్ మాటల్లోనే తెలుసుకుందాము. ఐ థింక్ అక్కడ ఉన్న వాళ్ళందరిలోనూ ఆనందం ఎంత బాగా అనిపించింగ్ ప్లేస్లో ఉన్న చాలా మంచిది, ఆనందంగా ఉంటారు అవుతుంది అన్నది మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ట్రైలర్ చూస్తేనే మనకు అది అనిపిస్తుంది. సో ఇవాల్టి మన గుమ్మడికాయ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియట్లేదు. ఫస్ట్ మైక్ నాకు ఇచ్చారు, కొంచెం టెన్షన్గా ఉంది. సో ఫస్ట్ నుంచి రావాలంటే ఇది ప్రతి సినిమాలో ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ చెప్పేదే. బట్ ఐ షుడ్ థ్యాంక్ వీరు పోట్ల గారు ఫర్ బ్రింగింగ్ మీ ఇన్ టు దిస్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ద సపోర్ట్ దట్ యూ గేవ్ was great, and I don't think any director will support a music director like you. And whatever the output is, I mean, whatever you heard is because of Veeru Garu, and I really thank him a lot. And next, Sunil Anna work cheyadam, it's a great honor. I've been a great fan of Sunil Anna. And ఒక గ్రేట్ థింగ్ ఏంటంటే సునీల్ అన్నకి ఇంతవరకు నాన్నగారు మ్యూజిక్ చేయలేదు, నేను చేశాను. సో ఇట్స్ గ్రేట్ థింగ్ ఫర్ మీ. And working for AK Entertainments was an amazing experience, and I really thank Anil Sunkara Garu for getting me into this project again. Thank you so much, sir. I should thank Kishore Garu also. He was there always, and he was taking good care of me. Thank you so much. And I thank my entire team, my technicians, my singers, my sound engineers, and everybody who has worked for this project. Thank you so much, sir. What he did for us was amazing. Nenu Veeru garu eppudu discussion lo kuchunna, even when he didn't have to come, he was there always. He was there night and day. Thank you so much, sir. Without you, the audio wouldn't have been possible and come out this great. Thank you so much, sir. And ఎడమ చేతులు లాంటి వాళ్ళు ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ బృందా రవీంద్ర గారు షీల్డ్ అందుకుంటున్నారు నరేష్ గారి చేతుల మీదుగా. డిటిఎస్ కోరుతున్నాము. మోహన్ కాకూర్ గారు, ఈడు గోల్డ్ హె సినిమాతో బంగారం లాంటి సక్సెస్ అందుకోబోతున్న డైరెక్టర్ వీరు పోట్ల గారిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేస్తున్నాను సినిమాకి. చూసేసి పెట్టు మూడొస్తే మూడిస్తా ముద్దెట్టు కొలతంలో ట్రీటు తెల్లారి పోనీకు ఈనైటు. ఓకే, ఇప్పుడు నౌ ద సినిమాటోగ్రాఫర్ దేవరాజ్ గారికి షీల్డ్ అందజేస్తారు. సునీల్ గారు అండ్ ద హోల్ టీమ్, వీరు పోట్ల గారు అందరూ కలిసి సినిమాటోగ్రాఫర్ దేవరాజ్ గారికి. ఓకే, అందరూ మమ అనిపించుకుంటున్నారా? ఓకే, అంటే షీల్డ్ మీదే వేయండి, తల చెయ్యి ఆయన మీద వేయకండి ప్లీజ్. అండ్ ఇప్పుడు బెనర్జీ గారు షీల్డ్ అందుకుంటారు. సూపర్ ఫన్. ఇక్కడ డైరెక్టర్ గారు అండ్ సునీల్ గారు చరణ్ గారికి షీల్డ్ అందజేయాలి.
తిరుపొట్ల గారు, ఆఫ్ కోర్స్ నరేష్ గారు, ప్లీజ్ అందరూ ఒక్కొక్కళ్ళకి రీచ్ అప్ అని అది లేదు, మీరు కొట్టుకోకండి, మీకు షీల్డ్ 2 ఇస్తాం ప్లీజ్. యా 2 షీల్డ్స్ ప్లీజ్. యా రిచా బనాయ్ అండ్ సుష్మా రాజ్, కంగ్రాచులేషన్స్. ఈ చైన్ ఏదో చాలా బాగుందండి, ఈ చైన్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ వీరు పోట్ల గారికి అభినందనలతో టీం అందజేస్తోంది ఈడు గోల్డ్ హెయిర్ షీల్డ్. ఒక్క నిమిషం టీంకి ఇస్తాను. చుట్టేస్తాడు ఐఫిల్ హైట్ ఉంటాడు, రైఫిల్ లో దూటగాడు, తుఫాన్ని తొక్కేస్తాడు నా ఈడు. Thank you so much, and now I request Naresh Garu to speak few words. ఇది గోల్డ్ ఎందుకు చెప్పానంటే నాకు 3 మంచి కాంబినేషన్స్ ఈ సినిమాలో. సునీల్ నాకు ఇంగ్లీష్లో ఒక పిచ్చి యాక్టర్, పిచ్చి ఫేవరెట్ నేను, జిమ్ క్యారీ. అతని ఎక్స్ప్రెషన్స్, అతను చేంజ్ ఓవర్స్ అసలు ఎవరు చేయలేరు ప్రపంచంలో. తెలుగులో ఇటువంటి నటుడు వస్తాడా అనుకున్నప్పుడు సునీల్ నేను చూశాను. సునీల్ నేను పెద్ద ఫ్యాన్ ఆ విషయంలో. హీరోగా అవ్వడం, మంచి సినిమాలు చేయడం. మళ్ళీ నా ఫస్ట్ కాంబినేషన్ సునీల్ హీరో అయిన తర్వాత ఇదే ఫస్ట్ ఫిల్మ్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ వర్కింగ్ ఫర్ దిస్ ఫిల్మ్. నేను నిజంగా చెప్తున్నాను, సునీల్ మేము ఒకే మాట అనుకున్నాం, ఆయన కూడా అన్నాడు, మర్యాద రామన్న తర్వాత నా బెస్ట్ ఫిల్మ్ అన్న ఇది అన్నాడు. ఖచ్చితంగా నేను చెప్తాను. నేను పొగడ్డం ఎక్కువ నాకు ఇష్టం ఉండదు, ఉన్నది ఉన్నట్టు చెప్తాను. ఈ సినిమా డబ్బింగ్ చెప్పాను, ఈ సినిమా త్రూ అవుట్ షూటింగ్ చేశాను. సునీల్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ ఇన్ ద కెరియర్ అవుతుంది. ఇట్ ఈస్ సునీల్స్ బ్రాండ్ ఫిల్మ్. ఎంటర్టైన్మెంట్, యాక్షన్, కామెడీ, ఎవ్రీథింగ్ టుగెదర్ సునీల్స్ ఫిల్మ్ ఇది ఖచ్చితంగా. అదేవిధంగా వీరుపోట్ల గారు ఎంటర్టైన్మెంట్తో పాటు కమర్షియల్ ఆస్పెక్ట్స్ కలుపుతూ ఆర్టిస్ట్కి ఫోకస్ ఇస్తున్నటువంటి మనకున్న రేర్ డైరెక్టర్స్ వీరుపోట్ల గారు. చాలా రోజులుగా మీ ఇద్దరు జిమ్మేట్స్ కూడా, నేను ఎప్పుడు అడగలేదు ఆయన్ని, కానీ ఉండేది మనసులో ఎప్పుడన్నా మీరు కలిసి చేద్దామని. నా అదృష్టం వీరుపోట్ల గారితో ఇటువంటి ఫిల్మ్లో ఇటువంటి క్యారెక్టర్ చేయడం. ఆ క్యారెక్టర్ ఏంటో తర్వాత చెప్తాను. అదేవిధంగా అనిల్ శంకర్ గారు, ఏకే ఎంటర్టైన్మెంట్స్, వన్ ఆఫ్ అవర్ టాప్ బ్యానర్స్. మంచి సినిమాలు ఇస్తూ, క్వాలిటీ సినిమాలు ఇస్తూ, హై రేంజ్లో ఫ్లై అయ్యే బ్యానర్స్. ఓ రకంగా ఈ సినిమా నేను చేయడం కూడా ఈ బ్యానర్లో చేయాలని నా కోరిక ఉండేది, చేస్తున్నాను ఈ రకంగా. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అండ్ సాగర్ వాళ్ళ నాయన నాకు బాగా పరిచయం, వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. విష్ యూ ఆల్ ద బెస్ట్, యువర్ ఫాదర్స్ లెగసీ అండ్ యువర్ బ్రాండ్. ఆల్ ద బెస్ట్. దేవరాజ్ అవర్ కెమెరామ్యాన్, సూపర్ సూపర్ సూపర్. ఇట్స్ కొంచెం టఫ్ ఫిల్మ్, ట్రైన్లో అక్కడ ఇక్కడ చాలా చాలా కష్టపడి తీశారు. ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్, ద డైరెక్షన్ టీమ్, ప్రొడక్షన్ టీమ్, మా ఆర్టిస్ట్ బెనర్జీ. మేము 25 years 30 yearsగా ఫ్రెండ్స్. ఇప్పుడు మంచి క్యారెక్టర్స్ చేస్తే ఈ మధ్యన బెనర్జీ కూడా స్వింగింగ్ ఫార్వర్డ్. నరేష్ గారు చెప్పేశారు,
సో అందరికీ సినిమా చేసినంతకాలం ఆఫ్టర్ వెరీ 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 లాంగ్ టైం ఇలా కలిసి నవ్వుకుంటూ సరదాగా అందరూ కలిసిమెలిసి చాలా మొన్న ఆడియో రిలీజ్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేసింది కానీ ఇప్పుడు ఇక్కడ స్టేజ్ మీద చేస్తుంది కానీ యూ కెన్ ఫీల్ దట్ ఎవ్రీబడి ఈస్ ఫీలింగ్ హెస్ కమ్ అవుట్ ఫ్రమ్ దర్ హార్ట్. మనసులోంచి వచ్చిన ఆనందం, మనసులోంచి వచ్చిన సంతోషం ఇదంతా మెయిన్గా ఎస్పెషలీ స్టార్ట్స్ ఫ్రమ్ ది ప్రొడక్షన్ సైడ్. ప్రొడ్యూసర్స్, ఈ ప్రొడ్యూసర్స్లో అనిల్ సుంకర్ గారు, కిషోర్ గారు అండ్ దేర్ ప్రొడక్షన్ మేనేజర్స్ రాంబాబు గారు, అంజిరెడ్డి గారు అండ్ ఎవ్రీబడి, ఇట్ స్టార్ట్స్ దేర్. అక్కడ వాళ్ళు ఎలాగుంటే మిగతాదంతా అలా తయారవుతుంది. సో ఐ షుడ్ కంగ్రాచులేట్ ప్రొడ్యూసర్స్ అండ్ ద ప్రొడక్షన్ టీమ్ అండ్ దెన్ కమ్స్ ది డైరెక్షన్ డిపార్ట్మెంట్. దెన్ డైరెక్టర్ ఎలా ఉంటే అసిస్టెంట్ డైరెక్టర్స్ వాళ్ళు అలా ఉంటారు. డైరెక్టర్ గారు ఎంత సీరియస్ రైటరో, మంచి రైటరు, అలాగే మంచి డైరెక్టరు, అలాగే సరదాగా ఉండే మనిషి. ఈజ్ ఎ వెరీ యంగ్ మ్యాన్ అండ్ చాలా సరదాగా అసలు ఏమన్నా ఏ అంటానే ఉంటారు ఎంతసేపు. ఈ కీప్స్ లాఫింగ్. ఫన్ హౌస్, యా, ఈయన అన్న ఫన్ హౌస్ అంటే అన్నది ఆయనకి వచ్చింది. సో అండ్ అగైన్ అక్కడ దాని తర్వాత దెన్ కమ్స్ ది లీడ్ మ్యాన్ యాజ్ ఎ హీరో సునీల్ గురించి చెప్పాల్సిందే. సునీల్ ఎంత సరదాగా, ఎంత ఫన్నీగా స్క్రీన్ మీద మీకు కనపడతారో, బయట మా అందరూ రాగానే భయ్యా అదే భయ్యా అది భయ్యా అని అసలు టోటల్గా అందరినీ సరదాగా మాట్లాడించుకుంటూ చేయటం. సో ఇట్ ఎవ్రీథింగ్, ఎవ్రీవేర్, ఎవ్రీ స్టేజ్ వచ్చిన తర్వాత మీరు అందరూ వచ్చిన తర్వాత హీరో. ఇప్పుడు యాటిట్యూడ్, ఇప్పుడు హీరో వచ్చేసి హీరోలాగా యాటిట్యూడ్ ఉంటే మిగతా టీం ఎక్కడో చోట డైవర్ట్ అయిపోతుంది. సో ఫ్రమ్ ది బిగినింగ్ ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో దగ్గర నుంచి తర్వాత వీళ్ళిద్దరూ ఉన్నారు. వీళ్ళిద్దరూ అలా ఏం చెప్పాలో తెలియదు కానీ ఆస్కార్ అవార్డ్స్ అని ఒకటి ఉంటుంది. వీళ్ళిద్దరికి నేను ఎప్పుడు ఇచ్చాను, మీకు భాస్కర్ అవార్డ్స్ వస్తూ ఉంటాయి అనేసి అని ఫన్ చేస్తూ వాళ్ళిద్దరూ అసలు ఎంతసేపు వాళ్ళు ఎంత సరదాగా ఉంటారంటే అండి, అసలు ఇద్దరు జనరల్గా నాకు ఎక్కువ వేషం లేదు, నీకు ఎక్కువ వేషం ఉంది, నీ క్లోజ్ షాట్ ఉంది, లేదు నువ్వు అందంగా ఉన్నావు, నేను అందంగా కొట్టుకుంటూ ఉంటారు ఆడవాళ్ళు ఎక్కువ. కానీ వీళ్ళిద్దరూ నీ డ్రెస్ భలే ఉందే, బాగుందే అని ఒకళ్ళనొకళ్ళు పొగుడుకుంటున్నారు. సో దేర్ యూ కెన్ సీ హౌ క్లోజ్ ద హోల్ టీమ్ వాజ్ దేర్. అండ్ ఆడియో రిలీజ్ అప్పుడు వీ మిస్డ్ దట్ స్వీట్ లిటిల్ లేడీ అండ్ వీ ఎంజాయ్డ్ హియర్. సో దాని తర్వాత ఈ మ్యూజిక్ డైరెక్టర్ సాగర్ గారు అందరూ విన్నారు. ఒక సాంగ్కి సంబంధం లేకుండా ఉంది. అలాగే లిరిక్ బాలాజీ గారు రాసిని పాటలతో పాటు వీరు గారు ఒక పాట రాశారు ఇందులో. ఈ పాటల్లో లిరిక్స్ మీరు అసలు ఈ మధ్యకాలంలో చాలా తక్కువ సినిమాల్లో లిరిక్స్కి వాల్యూస్ ఉంటాయి. ఆ తక్కువ సినిమాలో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫిల్మ్ వేర్ యూ హ్యావ్ లిరికల్ వాల్యూస్ అండ్ ఎవ్రీ సాంగ్, ఒక్కో సాంగ్ డిఫరెంట్ సాంగ్ అనమాట. సో సినిమా ప్రేక్షకులకు అందించాలి అని చెప్పి అనిల్ సుంకర్ గారి తపన, ఓ అద్భుతమైన బొమ్మను తెరకెక్కించి ప్రేక్షకుల్ని ఆనందింపజేద్దామని వీరుపోట్ల గారి సృజన అద్భుతమైన స్వరాలతో మన ముందుకు వచ్చి ఇవాళ ఆడియన్స్ హిట్ అయ్యి మన ముందుకు వచ్చింది. దానికి స్వరకల్పన సాగర్ గారు, వీరుపోట్ల గారు, అనిల్ సుంకర్ గారు అండ్ అద్భుతమైన నటన సునీల్ గారు, దాంట్లో కొద్దిపాటిగా నా రచన, ఇవన్నీ తోడై ఈ సినిమా 100% హిట్ అవుతుంది అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్. అంటే లైక్ అంటే అందరికీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక ఇన్ని మంత్స్ కష్టపడి అందరూ ఇంత టీమ్ ఒక 100-150 మెంబర్స్ కష్టపడి చేసిన సినిమా. సో మీరు అందరినీ థియేటర్స్లోనే సినిమా చూడండి, పైరసీ ఎంకరేజ్ చేయకుండా. సో ఎందుకంటే ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉన్నారండి. ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఐ మీన్ వాళ్ళు ప్రాఫిటబుల్ అయితేనే ఇంకా సినిమాలు తీస్తారు. ఇంకా సినిమాలు చేస్తే మేము అందరు కలిసి మిమ్మల్ని ఇంకా ఎక్కువ ఎంటర్టైన్ చేయొచ్చు. సో దట్స్ ఓన్లీ రిక్వెస్ట్ నాకు. అండ్ ఐ షుడ్ థ్యాంక్ వీరుపోట్ల గారు ఫర్ గివింగ్ మీ సచ్ ఎ గుడ్ క్యారెక్టర్. చాలా మంచి క్యారెక్టర్ చేశాను, ఎందుకంటే ఇప్పటివరకు సీరియస్ విలన్గా చేసి దీంట్లో కొంచెం సెంటిమెంట్ ఏడిపించారు, ఏడవాలి నువ్వు అని అన్ని రెగ్యులర్ విలన్స్గా కాకుండా విలన్స్ కూడా ఎమోషన్స్ ఉంటాయి అని చెప్పి ఈ సినిమాలో చూపించారు. సో డెఫినెట్గా మీరు అందరు చూసి ఎంజాయ్ చేస్తారు, నన్ను ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ అనిల్ సుంకర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ గివింగ్ మీ సచ్ ఎ గుడ్ ఆపర్చునిటీ. అండ్ సునీల్ అన్న,
సునీల్ అన్న నాకు ఆల్మోస్ట్ ఒక 3-4 years నుంచి తెలుసు. ఎందుకంటే నేను కూడా సునీల్ అన్న జిమ్లోనే వర్కౌట్ చేశాను అనమాట. సో ఎప్పుడు నాకు సునీల్ అన్న అంటే చాలా ఇన్స్పిరేషన్ చెప్పాలంటే. ఎందుకంటే ఆయన డెడికేషన్ లెవెల్స్ కానివ్వండి, లేకపోతే ఆయన ఎందుకంటే ఎంత బిజీ ఆర్టిస్ట్గా ఉన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను, అంటే కమిడియన్గా ఉన్నప్పటి నుంచి కూడా. అప్పుడు కూడా పొద్దున్న జిమ్కి వెళ్ళి, షూటింగ్కి వెళ్ళి, మళ్ళీ సాయంత్రం జిమ్కి వచ్చి చాలా కష్టపడి చాలా కష్టపడి ఈ రేంజ్కి వచ్చారు సునీల్ అన్న. సో మాలాంటి అప్కమింగ్ యాక్టర్స్ అందరికీ సునీల్ అన్న అంటే ఒక ఇన్స్పిరేషన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న సునీల్ అన్న ఫర్ ఇట్స్ మై ప్లెజర్ టు వర్క్ విత్ యూ. థ్యాంక్ యూ. వీరుపోట్ల గారు, సునీల్ సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్త నుంచి బాగా క్లోజ్ ఫ్రెండ్స్. సో సునీల్ ఎటువంటి వాడో తెలిసి వీరుపోట్ల గారు ఈ సినిమాకి ఈ టైటిల్ పెట్టుంటారు. అలాగే వీరుపోట్ల గారు రోజుకి 24 గంటలు ఉంటాయి, 24 గంటలు సినిమా గురించి ఆలోచిస్తారు, సినిమానే తింటారు, సినిమానే తాగుతారు, సినిమానే మాట్లాడతారు. ఆయనకు వేరే విషయాలు కూడా, బయట విషయాలు ఏం తెలియదని అనుకుంటున్నాను నేను. ఈ సినిమాకి ఆయన పడ్డ కష్టం, దానికి అనిల్ గారి ప్రోత్సాహం, సునీల్ యాక్టింగ్ అన్నీ కలిపి సునీల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుంది అనుకుంటున్నా. ఇంకా ఇప్పుడు సునీల్ గురించి కానీ, అనిల్ గారి గురించి కానీ, కిరణ్ గారు, మన కిషోర్ గారి గురించి కానీ, మన మేనేజర్స్ మొత్తం యూనిట్ గురించి ఏం చెప్పినా నా గురించి నేను పోడుకున్నట్టే. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ నమస్కారం, అందరికి థ్యాంక్స్. మెయిన్గా నా వీరు గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. నాకు అంత కోఆపరేటర్ ఎవరు నాకు చేయలేదు. వీరు గారు అన్న ఫ్రీడమ్ నాకు ఇచ్చారు, అందుకోసం మంచి విషయం నాకు చేశాను. అది వీరు గారికి తెలుసు అంతే. వీరు గారికి చాలా థ్యాంక్స్. ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్స్. నాకు ఫ్రీడమ్, చాలా విషయం నాకు అన్నీ చేసి ఇచ్చారు, అందుకోసం చాలా థ్యాంక్స్. గోల్డ్ సునీల్ గారికి చాలా థ్యాంక్స్. రీచా, సుష్మాకి, సార్ నగేష్ సార్ అందరికి థ్యాంక్స్ సార్. చాలా వర్క్, సారీ సార్. అందరికీ నమస్కారం అండి. ది అమేజింగ్ ప్రొడ్యూసర్ అనిల్ సార్, టాలెంటెడ్ డైరెక్టర్ వీరు సార్, బ్యూటిఫుల్ హ్యూమన్ బీన్ సునీల్ గారు. వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో నేను హీరోయిన్గా చేయడం ఐ ఫీల్ సో లక్కీ. ఉమెన్ అన్నారు కదా, కరెక్ట్గా చెప్పారు ఆవిడ. ఎందుకంటే ఈ సినిమాలో 2 హీరోలు, హీరోయిన్ అంతే. ఫ్యాక్ట్. ఇప్పుడు మాట్లాడండి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అనిల్ సార్, మీరు అంటే మాలాంటి అప్కమింగ్ ఆర్టిస్ట్ని ఇంత ఎంకరేజ్ చేస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ యువర్ టీమ్. అండ్ అంతేకాదు, ఈ మూవీ చేయడం వల్ల ఐ గాట్ సో మెనీ ఫ్రెండ్స్. ఇట్ వాజ్ నైస్ వర్కింగ్ విత్ రాజా సార్, చరణ్, దేవరాజ్ సార్. స్పెషల్ థ్యాంక్స్. నేను మా దేవరాజ్ సార్కి అందరూ ఏమని పిలుస్తారంటే అయ్యయ్యో దేవరాజ్, అయ్యయ్యో అని. అయ్యయ్యో సుష్మా, సరే నిక్కమ్మా, అయ్యో చూసుకోమ్మా, అది ఇది. సో టు బీ పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ టీమ్ చాలా హ్యాపీగా ఉంది. అండ్ సార్, ఇట్ వాజ్ నైస్ వర్కింగ్ విత్ నరేష్ సార్, బెనర్జీ సార్, అండ్ స్పెషల్లీ రిచా నాకు మంచి ఫ్రెండ్ అయింది మూవీ ద్వారా. అండ్ రేపు మా మూవీ రిలీజ్ అవబోతుంది. అందరూ చాలా ఎక్సైటెడ్గా, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. నేనంతా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా. సో అందరూ రేపు వెళ్ళి థియేటర్స్లో మూవీ చూడండి. థ్యాంక్ యూ సుష్మా, వెరీ లవ్లీ. అండ్ రిచా కూడా ఇలాగే చక్కగా తెలుగులో మాట్లాడేస్తుంది అనమాట ఇప్పుడు. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్, I want to thank my producer garu, Anil Sunkara garu, for giving me this opportunity, because today I am standing here only and only because of him, and Kishore garu, of course. And I want to thank my director garu for giving me such a good role, Sanjana's character. This is a very different role from what I have done before, and I am very excited about it. And I want to thank Sunil garu for tolerating both of us throughout and being so cooperative. And one second. And being so cooperative. And Sushma garu for being so nice, friendly with me throughout. I want to thank Devraj. Special thanks to Devraj garu. As I always say, director is the captain of the ship, but cameraman is equally important. He presented
all of us so well in the movie. So I want to thank him. I want to thank music director Sagar Garu for making such a nice, composing such a nice music for our film. And Charan Raja Ravindran Garu, Senior Naresh Garu. This is my third film with him. I am very, very, oh sorry, sorry. Naresh Garu this is my third film with him. And Banerjee Garu. They all have been so encouraging. So I want to thank them. Yeah, thank you everyone. I'm sorry if I left out on anyone. Yeah, our film is releasing tomorrow. Please do watch it. Andari chala kashtpadaru. Please go and watch only and only in theatre. I want to thank the entire team. Our assistant directors and assistant cameramans and entire crew. Thank you so much for being so cooperative and working so hard for our film. Thank you. డిజైనర్ కృష్ణప్రసాద్ గారిని కూడా స్టేజ్ పైకి వచ్చి షీల్డ్ అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈడు గోల్డ్ హై సినిమా రేపు రిలీజ్ అవుతుంది. సరే, నేను రాశాను, డైరెక్ట్ చేశాను, అందరికీ తెలిసిందే. ఏ సినిమా అయినా కానీ ఏ ఒక్కరు ఏం చేయలేరు, టీం అనేదే ఉండాలి. కెప్టెన్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ హిస్ టీమ్. డెఫినెట్గా ఈడు గోల్డ్ హై ఈజ్ ఏ టీమ్ ఎఫర్ట్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అనిల్ గారు అండ్ సునీల్, వీళ్ళిద్దరూ నాకు డ్రైవింగ్ ఫోర్సెస్ యాక్చువల్లీ. సో వాళ్ళిద్దరి వల్లనే ఈ సినిమా చాలా మంచి ప్రోడక్ట్ అయిందని నేను గట్టిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అనిల్ గారు అండ్ సునీల్. దూసుకెళ్తా తర్వాత నాకు గ్యాప్ వచ్చింది, ఒక 2 years. ఫస్ట్ ఇయర్ సరే చేద్దాం, ఒక కమర్షియల్ ఫిల్మ్ చేద్దాం, ఎందుకంటే అందరూ అవే అడుగుతారు, వీరు నువ్వు అవే చేస్తావు, అవే చేయను. సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి నాలో థింకింగ్లో మార్పు వచ్చింది. ఈ కమర్షియాలిటీ, ఈ ఎంటర్టైన్మెంట్, ఈ వాల్యూస్ ఉంటూనే కొంచెం హట్కేగా వెళ్దామని చెప్పేసి, సో అలా కొంచెం డిఫరెంట్గా వెళ్దాము అని ఆలోచించినప్పుడు ఈ థాట్ వచ్చింది. ఇమ్మీడియట్గా అనిల్ గారికి చెప్పిన మరుక్షణం ఆయన ఇమ్మీడియట్గా లెట్స్ గో హెడ్ అన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ యువర్ దిస్ థింగ్, ఎంకరేజ్మెంట్ అండ్ ఆల్. తర్వాత ఈ సినిమా ఇమ్మీడియట్గా చెప్పాల్సింది, ఫస్ట్ థాట్ నుంచి మొన్న క్యూబ్ చెక్కింగ్ దాకా కూడా నాతో ఉన్న శ్రావణ్, స్క్రిప్ట్ కోఆర్డినేటర్, తను. థ్యాంక్ యూ సో మచ్ శ్రావణ్. నా బర్త్డేని చాలా చాలా తీసుకున్నావు, నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ నెక్స్ట్ దేవరాజ్ అండ్ శ్రావణ్కి ఇంకొక థ్యాంక్స్ కూడా చెప్పాలి, దేవరాజ్ని పరిచయం చేసినందుకు. దేవరాజ్ సచ్ ఏ నైస్ హ్యూమన్ బీయింగ్. రత్నవేలు దగ్గర అసిస్టెంట్గా చేశాడు, తమిళ్లో 2-3 ఫిల్మ్స్ చేశాడు, ఫస్ట్ టైం తెలుగులో చేస్తున్నాడు. నాకు కొంచెం వేరే లాంగ్వేజ్ వాళ్ళతోటి నేను వర్క్ చేయగలను, లేదు నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం వస్తుంది అని నాకు చిన్న భయం ఉండేది. తను చాలా తొందరగా కలిసిపోయి ఈ సినిమాలో దేవరాజు పడిన కష్టం ఇందాక బెనర్జీ గారు చెప్పారు, అటు బెనర్జీ గారి మీద కోపం ఉంది, నేను చెప్తాం ఫస్ట్ టైం అనుకున్నాను యాక్చువల్లీ. లాస్ట్లో చివరికి వచ్చేటప్పటికి మేము కొంచెం కాంబినేషన్స్ వల్ల కొంచెం స్పీడప్ చేయాల్సి వచ్చింది, చాలా హడావుడిగా చేయాల్సి వచ్చింది. ఆ టైంకి వచ్చేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ అంతా లాగేసింది. లెఫ్ట్ హ్యాండ్ లాగడం అంటే లిటరల్గా హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం. మేము అందరం వణికిపోయాం. అనిల్ గారు కూడా ఏమండి మనం వేరే క్లాష్ పెట్టేసుకుందామండి, తనకు అంత ఇదిగా. నేను కూడా దేవరాజు వదిలే క్లాష్ పెట్టేద్దాము, ఉన్నారులే పర్లేదంటే, లేదు సార్ ఇంపార్టెంట్ సీన్స్ కదా నేను వస్తాను. వచ్చి ఆ చెయ్యి ఒక పక్కన చెయ్యి ఇరిగిపోయిన వాళ్ళు కట్టుకుంటారు, అలా కట్టేసుకొని అలా చేశాడు దేవరాజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ దేవరాజ్. నీ కష్టం అంతా దానిలో కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత నా డైరెక్షన్ డిపార్ట్మెంట్, హోల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఇందాక నన్ను పొగుడుకున్నప్పుడు ఒకళ్ళిద్దరు చప్పట్లు కొట్టలేదు, సుహాసో ఆర్కే అనుకుంటా, సరే గుర్తుంటారు. సో అందరూ అండ్ శ్రీపాల్ నాకు బిందాస్ నుంచి ఉన్న
ఉన్నాడు. తన కష్టం ఇలాంటి కాదు. అండ్ తర్వాత మిగతా టెక్నీషియన్స్ అందరూ అంటే భాను ఈజ్ నాట్ ఓన్లీ గ్రేట్ కొరియోగ్రాఫర్, ఈజ్ ఎ వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్. ఈ సినిమాలో 3 పాటలు కొరియోగ్రాఫ్ చేశారు. ఈ 3 పాటలు మీకు అద్భుతంగా నచ్చుతాయి. తన సూపర్ యాటిట్యూడ్ భాను. ప్లీజ్ నెక్స్ట్ సినిమాలో కూడా దయచేసేసి నాతో కలిసి వర్క్ చేయి. హ్యాస్ అ వండర్ఫుల్ యాటిట్యూడ్. అండ్ యాక్చువల్గా ఈ సినిమాలో సునీల్ డాన్సర్స్, అఫ్కోర్స్ సునీల్ సూపర్ డాన్సర్, అది అందరికీ తెలిసిందే. 3 పాటలు కూడా అద్భుతంగా చేశారు. అండ్ రాజు సుందరం ఈజ్ వరల్డ్ క్లాస్, మీకు తెలిసిందే. ఒక పాట చేశారు, చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా కొత్తగా ఉంటుంది, ఆడియన్స్కి చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది. అండ్ గణేష్ మాస్టర్ ఫైట్స్, మెయిన్ ఫైట్స్ 2 ఆయన చేశాడు. 3 ఫైట్స్ చాలా అప్రిషియేషన్ వస్తుంది. 3 ఫైట్స్ కూడా. తర్వాత రియల్ సతీష్ వీళ్ళు కూడా బాగా చేశారు. అండ్ ఇంకా సాగర్, సారీ నేను ఆర్డర్లో చెప్పట్లేదు, బ్రెయిన్ యాక్చువల్గా ఒక 10 days నుంచి సరిగ్గా నిద్ర లేక బ్రెయిన్. సో సాగర్, మేము దూసుకెళ్తా వర్క్ చేసేటప్పుడు నేను సాగర్ ప్రోగ్రామింగ్ చేస్తున్నప్పుడు చూశాను. నాకు సాగర్ యాటిట్యూడ్ అర్థమైపోయింది, చాలా పాజిటివ్ మైండ్. అంటే ఓకే ఇలా చేసి అని ముందుకెళ్ళటం, అంతేగాని బాగుందన్న తర్వాత తన ఎనర్జీ లెవెల్స్ ఆగిపోవు. నేను ఇప్పుడు బిలీవ్ చేస్తుంటాను. చాలామంది క్రియేటివిటీ బాగుంది అనగానే ఆగిపోద్ది. ఇంతకంటే కూడా బాగా చేద్దామా అనుకున్న వాళ్ళే యాక్చువల్గా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు సినిమాని. సాగర్ అలా ఆలోచించే పర్సన్. నేను దూసుకెళ్తా గమనించేసి ఇమ్మీడియట్గా మనం నెక్స్ట్ చేస్తాము. తను బిలీవ్ చేసాడో లేదు తెలియదు. తర్వాత సునీల్ కన్నా అనిల్ గారికి చెప్పిన మరుక్షణం అనిల్ గారు ఇమ్మీడియట్గా లెట్స్ గో హెడ్ అండి, మా ఎక్స్పెక్టేషన్స్ అన్నిటినీ ఎక్సీడ్ చేశాడు. పాటలే కాదు, పాటలు 4 పాటలు బ్రహ్మాండంగా ఉన్నాయి. రేపు థియేటర్లో స్క్రీన్ మీద ఇంకా చాలా బాగుంటాయి. ఆర్ఆర్ బ్యాక్గ్రౌండ్ స్కోరు, మా సినిమాలో ఆ ఎమోషనల్ సీన్స్ అయితే ఉన్నాయి, యాక్షన్ సీక్వెన్స్లు ఉన్నాయి, ఇంపార్టెంట్ సీన్స్. యాక్షన్ అంటే బండ ఫైటింగ్ అట్లా ఉండదు, సిచ్యువేషన్ పరంగా ఉంటుంది. అవి నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళిపోయి అక్కడ కూర్చోబెట్టాడు. థ్యాంక్ యూ సో మచ్. అది యాక్చువల్గా రేపు బ్రహ్మాండంగా తీసాడరా అని పేరు వస్తుంది దానికి మ్యూజిక్ వల్ల యాక్చువల్గా. థ్యాంక్ యూ సో మచ్ సాగర్. అండ్ సునీల్ అన్నాడు, నేను కూడా అదే ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు సాగర్ అనగానే మనిషి గారు అబ్బాయి అంటారు, తొందరలోనే మనిషి సాగర్ వాళ్ళ ఫాదరు అనే స్థితికి వస్తాడని చెప్పేసి నేను నమ్ముతున్నాను. అండ్ ఈజ్ టూ గుడ్. అండ్ తర్వాత 2 బ్యూటిఫుల్ లేడీస్ సినిమాని కంప్లీట్లీ బ్యూటిఫై చేశారు. సినిమా అంతా అందంగా తయారు చేశారు వాళ్ళిద్దరు నాట్ ఓన్లీ బ్యూటిఫుల్ లేడీస్, వెరీ గుడ్ యాక్టర్స్ అండ్ వెరీ గుడ్ మంచి యాటిట్యూడ్ ఉన్నవాళ్ళు. ఏనాడు కూడా ఈ ట్యాంట్రమ్స్ ఇవి ఎప్పుడూ చూపించలేదు. వాళ్ళకి మంచి ఈ సినిమా తర్వాత మంచి సినిమాలు వస్తే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. దే ఆర్ టూ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ సుష్మా అండ్ రీచా. అండ్ అఫ్ కోర్స్ మన సినిమా నేను ఎప్పుడు బిలీవ్ చేస్తున్నాను, మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ యాక్టర్లు ఉన్నారు. ఒక ఫేమస్ డైరెక్టర్ చెప్పినట్టుగా, యాజ్ ఎ డైరెక్టరు నీ జాబ్ చాలా ఈజీ, గుర్తుంచుకో, నువ్వు చేయాల్సిందంతా ఏం లేదు, మంచి ఆర్టిస్ట్ని టెక్నీషియన్స్ని సెలెక్ట్ చేసుకో, తర్వాత సైలెంట్గా తప్పులు చేయకుండా ఉండి చాలా సినిమా సూపర్ హిట్ అయ్యింది. సో మన సినిమాలో అంత గొప్ప యాక్టర్లు టెక్నీషియన్ అందరూ ఉండటం వల్ల నేను రేపు థియేటర్లో ఎలివేట్ అవుతాను. సినిమా డైరెక్టర్ బాగా చేశాడు అంటారు, బికాస్ ఆఫ్ ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్. నరేష్ గారు, బెనర్జీ గారు అండ్ అఫ్ కోర్స్ చరణ్, పునీత్ సార్, వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా చేశారు క్యారెక్టర్లు. అండ్ మిగతా టెక్నీషియన్స్, ఆర్ట్ డైరెక్టర్ తను చాలా అద్భుతంగా, చాలా అంటే దానికి చాలా ఈస్థెటిక్స్ ఉన్నాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మార్తాండ్ వెంకటేష్ గారు, ఆయన సినిమాకి చేస్తారు. ఆయన వల్ల ఈ సినిమా అసలు యాక్చువల్లీ కూర్చుంటే అలా ఫినిష్ అయిపోద్ది. అండ్ మిగతా అందరూ చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మర్చిపోయి ఉంటే సారీ. ఈ టీం మీద నాకు ఎంత ప్రేమ కలిగిందంటే, ఇదే టీం తోటి కంటిన్యూస్గా సిరీస్ లాగా కంటిన్యూస్గా మూవీస్ చేయాలి అనే కోరిక. నాకు అంత నచ్చింది ఈ టీము. మిగతా చిన్నవాళ్ళు లైట్ మ్యాన్తో సహా మేనేజర్స్తో సహా అందరూ కష్టపడ్డారు మనది అనుకొని. నిన్న ఫోన్లో అన్నాడు, సారీ ఫైనల్గా చెప్తున్నాను, సాగర్ అన్నాడు, సార్ ఈ సినిమాలో ఎవ్వరు ఏమార్చలేదు సార్, పని చేసేటప్పుడు ఏమార్చలేదు ఎవరిని, అందరూ నిజంగా ఓన్ చేసుకుని వర్క్ చేశారు సార్, అది కనిపిస్తుంది స్క్రీన్ మీద అని.
అది కారణం. సో అందరూ ప్రతి ఒక్కరిది ఈ సినిమా నా ఒక్కరిది మాత్రం కాదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్మోస్ట్ సునీల్తో 4 ఇయర్స్ నుంచి చేద్దాం అనుకుంటున్నామండి. ఏది చేయాలి కనీసం ఒక 20 స్క్రిప్ట్స్ విన్నాను. కాకపోతే ఐ వాంట్ ఎ స్క్రిప్ట్ వేర్ ఎనీవన్ కాన్ డూ, అంటే తెలుగు ఇండస్ట్రీలో సునీల్ ఒక్కడే చేయగలడు అనే స్క్రిప్ట్ మాత్రమే సునీల్తో చేద్దాం అనుకున్నాను. అండ్ వీరు చెప్పగానే ఇమీడియట్గా నచ్చేసింది. అండ్ వీరు అంటే మేమిద్దరం ఒకేసారి జర్నీ స్టార్ట్ చేసాం తెలుగు ఇండస్ట్రీలో. బిందాస్ ఈజ్ అవర్ ఫస్ట్ ఫిల్మ్. అప్పుడు ఎలా ఉన్నాం, ఇప్పుడు అలాగే ఉన్నామండి. ద బెస్ట్ థింగ్ అబౌట్ వీరు ఈజ్ తను వన్ ఆఫ్ ద బెస్ట్ రైటర్స్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. బెస్ట్ అని ఎందుకు అంటున్నానంటే, నాకు ఇవాళ సీన్ నచ్చలేదంటే నెక్స్ట్ డే కల్లా 5 సీన్లు వస్తాయండి, 5 ఆల్టర్నేటివ్స్. హీఈస్ ద ఓన్లీ వన్ హూ కెన్ డూ ఇట్. అండ్ ఈ మూవీ కూడా ఇట్స్ కంప్లీట్లీ హిస్ హార్డ్ వర్క్, డే అండ్ నైట్, రాత్రి తెల్లవారులు దాని గురించి తప్ప వేరే దేని గురించి కూడా ఆలోచించకుండా ఏది ఆలోచించదు. అండ్ ఓన్లీ ప్రాబ్లం విత్ వేరే ఈస్ నేను తను గట్టిగా ఏం అనలేను డైరెక్ట్గా. సో శ్రీపాల్, రవీంద్ర మిమ్మల్ని తిట్టేవాడిని. అండ్ అంటే ఐ నో హిస్ స్ట్రెంగ్స్ అండ్ హీస్ ద మోస్ట్ ప్యాషనేట్ డైరెక్టర్ whom I worked with. చాలా మందితో వర్క్ చేశానండి, బట్ వీర్ ఈజ్ ద మోస్ట్ ప్యాషనేట్ అమంగ్ ఆల్. అంటే తను ఇంకా సినిమా తప్ప వేరే ఏ ఆలోచన రాదు. హీ డజంట్ నో ఎనీథింగ్, హీ జస్ట్ లివ్స్ ఆన్ ద మూవీస్. అంటే చూడటానికి అలా ఉంటాడు. వెన్ హీ ఈజ్ ఇన్ ద సెట్ యూ కెన్ ఫైండ్ హిస్ డిటర్మినేషన్. అండ్ నిన్న కూడా ఆఖరికి ఒక షార్ట్ కోసం నేను నైట్ కాల్ చేసి ఏదో విధంగా అండి అది. అంటే తన పదే తపన నో వన్ కెన్ ఎవర్, అంటే ఒక స్టేజ్ వేసి వదిలేస్తారండి, అయిపోయింది మన పని అయిపోయిందని వదిలేస్తారు. హీస్ నాట్ లైక్ దట్. అండ్ ఐఎమ్ గ్లాడ్ టు వర్క్ విత్ హిమ్ అండ్ ఐ విల్ బి వర్కింగ్ విత్ హిమ్ అగైన్ అండ్ అగైన్. అండ్ ఈ సినిమాకి ఇందాక అందరూ చెప్పినట్టుగానే ఎప్పుడు వెళ్ళినా సరే గ్రూప్ అలా కనిపించేదండి, అందరూ ఎంజాయ్ చేస్తూ ఉండేవారు. అండ్ ఆ ఎంజాయ్మెంట్, వాట్ ఎవర్ ఎంజాయ్మెంట్ యువర్ సీయింగ్ నౌ ఈజ్ ద సేమ్ ఎంజాయ్మెంట్ ఆన్ ద సెట్స్ ఆల్సో. నరేష్ గారు కానివ్వండి, అండ్ వీఆర్ వర్కింగ్ ఆన్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్, మళ్ళీ చేస్తూ ఉంటామండి. బెనర్జీ గారు అండ్ బాలాజీ గారు ఒక సినిమా చేసాము, వీ లవ్ ద సాంగ్స్, బట్ సాంగ్స్కి పేరు రాలే. ఈసారి మాత్రం సాంగ్స్కి బాగా పేరు వచ్చిందండి. సాగర్ ఫస్ట్ వీరు చెప్పినప్పుడు సాగర్ అంటే తన యాక్టింగ్ ట్రై చేస్తున్నాడు, ఇది చేస్తాడంటే లేదండి ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ అని. అండ్ వెన్ హీఈస్ కాన్ఫిడెంట్ నా బర్డెన్ సంగం వదిలిపోతుంది కదా, బికాజ్ ఐ కెన్ ఆల్వేస్ టెల్ వీరు యూ హ్యావ్ టు మేక్ హిమ్ వర్క్ అని. అండ్ సాంగ్స్ బాగా ఇచ్చారు. ఆర్ఆర్ చూసిన తర్వాత నేను వాజ్ స్టన్డ్ అండ్ ఐ కెన్ కాన్ఫిడెంట్లీ టెల్ దట్ హీఈస్ గోయింగ్ టు రాక్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ రేపు. అండ్ దేవరాజ్ గారు, వన్ బిగ్గెస్ట్ థింగ్ ఐ సా అబౌట్ యూ ఇస్ చాలా మంది, అండ్ both of them are their attitude, as Viru told, is very good attitude. They worked for మన సినిమా అన్నట్టు చేశారు. అండ్ ప్రమోషన్స్ ఆల్సో, అంటే ప్రతిసారి అనుకునే వాళ్ళం ఎందుకు రావట్లేదు హీరోయిన్స్ ప్రమోషన్స్, కానీ మా హీరోయిన్స్ వీఆర్ ప్రౌడ్ దట్ దే వెంట్ టు మోర్ ప్రమోషన్స్ దెన్ అవర్ సెల్ఫ్ ఆల్సో. Banu, tomorrow the songs will speak of you. Okay. 3 songs, and the combination should be as good as Maryada Ramanna anukunnam. We may not reach Maryada Ramanna and the classic, we don't want to compare, but this is a film which will be creating a new genre in Telugu industry. And ప్రతి ఒక్కళ్ళు ఎవ్రీవన్ పాతగా ఉంది, అది పాతగా ఉంది, ఇది పాతగా ఉంది అని అంటారు. ఐ కెన్ కాన్ఫిడెంట్లీ టెల్, ఒక్క సీన్ పాత చూపిస్తే కనుక ప్రైజ్ ఇస్తామని. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ ఐ వాంట్ ఎవ్రీవన్, ప్రొడక్షన్ టీమ్, డైరెక్షన్ టీమ్, అందరూ కష్టపడ్డారు. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ కిషోర్. అంటే నేను జనరల్గా మూవీ ఫైనల్ అయిన తర్వాత ఐ వోంట్ కమ్ టు సెట్స్ అండ్ రేర్లీ ఏదైనా సరదాగా వస్తాను వెళ్ళిపోతాను.
అండ్ కిషోర్ హీ వర్క్స్ డే అండ్ నైట్. అంటే ఎలాంటి వర్క్ అంటే ఇప్పుడు ఇక్కడ ఫంక్షన్ జరుగుతుంది, పాపం తన ఆఫీస్లోనే ఇంకా టెన్షన్ పడుతున్నాడు. అండ్ ఎంతమంది నొచ్చుకున్నా హీ విల్ మేక్ షూర్ దట్ ద థింగ్స్ విల్ గో పర్ఫెక్ట్లీ ఆన్ ద సెట్. అండ్ ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్ ఫర్ దిస్ మూవీ. అండ్ వీ హోప్ దట్ ఆడియన్స్ విల్ హ్యావ్ ద సేమ్ ఫీల్ వాట్ ఎవర్ వీ హ్యాడ్ వెన్ వీఆర్ వాచింగ్. చాలా మంచి సినిమా. డెఫినెట్గా థియేటర్కి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు నవ్వుతూ తిరిగి వస్తారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఆకలేసే టైంలో నాకు మైక్ ఎత్తుంటారు, సో తొందరగా ఫినిష్ అయిపోతే బాగోదేమో. ఈ మధ్య కాలంలో నేను ఇన్ని సినిమాలు చేశాను, చాలా సినిమాలు సెటిల్కి వెళ్ళాను. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో నాకు ఒకళ్ళు లేదా ఇద్దరు నచ్చేవారండి. టోటల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నచ్చింది ఫస్ట్ టైం నాకు. అంటే ఎవరి కాళ్ళే వాళ్ళు, కొంతమంది అయితే హీరోలకి పోటీగా కూడా ఉంటారు, కొంచెం ఫేస్లో చూడండి ఎవరన్నా. అయితే నిజంగానే నేను చాలాసార్లు చాలా చోట్ల అన్నాను, ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని చెప్పి నేను ఆల్మోస్ట్ ఒక 8 months నుంచి వెయిటింగ్ అండి. ఫ్యాక్ట్ అయితే అంత ఆశగా ఉన్నాను ఈ సినిమా మీద. మర్యాదరామన్ తర్వాత నా సినిమాల్లో నిజంగా మనస్ఫూర్తిగా అందరూ ఏమాత్రం తేడా లేకుండా అందరూ కూడా ఇది మంచి సినిమా సునీల్ సినిమాల్లో అని చెప్తారండి మర్యాదరామన్ తర్వాత. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్లో నన్ను బెనర్జీ గారు, నరేష్ గారు, పోసాన్ గారు, పృథ్వీ గారు అందరూ కూడా చాలా బాగా ఎంకరేజ్ చేస్తారండి నన్ను. వాళ్ళ ఇంట్లో వాళ్ళ తమ్ముడిని చూసుకున్నట్టు చూసుకుంటారన్నమాట. అది నా అదృష్టం ఫ్యాక్ట్. అలాగే ఇంక వీళ్ళిద్దరు మా సినిమాలో ఈ హీరోలు వీళ్ళిద్దరు, నేను హీరోయిన్ ఇందులో. అయితే వాళ్ళిద్దరు దెబ్బకి ఇంకా పక్కన వాడు నుంచోలేడండి. మామూలుగా ఇద్దరు ఆడవాళ్ళు కలిసి దెబ్బలాడుకుంటారు అనుకుంటాం, కాదండి వీళ్ళిద్దరూ బాగా కలిసిపోయారు, ఫ్రెండ్స్ అయిపోయారు అన్నమాట. అందు గురించి మనం ఎవరో ఇంక పక్కన నుంచోలేం, వాళ్ళే మన మీద సెటిల్ అయ్యేస్తుంటారు. మనం ఇలా తిరిగితే ఒక వంక పెడతారు, ఇలా తిరిగితే ఒక వంక పెడతారు, ఎలా నుంచోవాలో తెలియదు మనకి. ఈ సినిమా చెప్పాను కదండి, మర్యాదరామన్ DVD ఒకటి కొనుక్కుని ఇంట్లో పెట్టుకున్నాను. తర్వాత ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయ్యాక DVD రిలీజ్ అయ్యాక ఒరిజినల్ కొనుక్కుని ఇంట్లో పెట్టుకుంటాను, దాచుకుంటాను. నాకు వీరు లైఫ్లో నాకు ఇచ్చిన గొప్ప వరం ఈ సినిమా ఫ్యాక్ట్. అలాగే మా ప్రొడక్షన్ టీం, అంటే మీరు ఏం చెప్పినా ఇది పాసిబుల్ కాదనే వర్డ్ అసలు వినరు లైఫ్లో. షూటింగ్ జరగనున్నాళ్ళు రాత్రి అయినా పగలైనా. లాస్ట్లో అయితే సార్ అలా కాదు సార్, కొంచెం ఇదిగా ఉంది. మేము అంటే రాత్రి పగలు బాగా గట్టిగా కష్టపడి పనిచేసామండి, ఎందుకంటే స్టోరీకి సంబంధించి లొకేషన్స్ రియల్ లొకేషన్స్లో తీశారు. అందు గురించి లొకేషన్స్ కొంచెం లాంగ్ ఉండేవి, సో ట్రావెలింగ్ టైం కూడా ఎక్కువ పట్టేది. సో అందు గురించి మాకు ఎక్కువ రోజులు పట్టింది. ఆ టైంలో ఆ ఎపిసోడ్ తీసినప్పుడు వర్షం ఎపిసోడ్ జరిగిందండి ఒకసారి. వర్షంలో ఫైట్ డైలాగులు అది జాగ్రత్తగా లంగ్స్లోకి లైట్గా రెయిన్ అది కొంచెం మింగేసినట్టున్నాం వాటర్, అది నేను కొంచెం లంగ్స్లో వాటర్ అది వెళ్ళినట్టుంది. తర్వాత సిమెంట్ క్వారీ దగ్గర ఫైట్ చేసాం. ఆ లంగ్స్లో వాటర్ సిమెంట్ కలిపి అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ అయినాయి. సో అయితే మరి ఇంటీరియర్స్ ఎలాగా ప్లాన్ చేయడం, క్లాతింగ్ వర్క్ అది ఉండాలి, కర్టన్స్ అయ్యి ఎలాగ అనుకుంటే జూట్ ఫ్యాక్టరీకి వెళ్ళాం తర్వాత షూటింగ్కి. సో జూట్ ఫ్యాక్టరీలో నూగు ఉంటుంది కదంటే దారాలది, అది కూడా జాగ్రత్తగా లోపల వేసుకుని కర్టన్స్ కూడా ఫిల్ అయిపోయినాయి. ఇప్పుడు టోటల్ ఇల్లు రెడీ అనుకుని అప్పుడు హాస్పిటల్కి వెళ్ళి కమాన్ 2 సిలిండర్లు ఎక్కించండి, సాయంత్రం ఆడియో ఫంక్షన్ ఉందని, అప్పుడు వేరే సినిమా ఆడియో ఫంక్షన్ జరుగుతుంటే దానికి వెళ్ళానండి. అంటే ఈ విషయం నా ట్రబుల్ నవ్వుతా చెప్తున్నానంటే నాకు ఈ సినిమా టీం కానీ సినిమా కానీ ఎంత కిక్కిచ్చి ఉంటుందో ఆలోచించండి. అయితే చరణ్ చాలా ఎంకరేజ్ చేస్తాడు నన్ను. ఏమిటంటే అవును ఒక్కోసారి నాకు నిజంగా కోపం వచ్చిన క్షణాలు ఉన్నా సరే తను అన్న సునీల్ చాలా మంచోడు అంటంతో నాకు నిజంగా కోపం కూడా నేను ఆపేసుకుని హ్యాండ్ అవుతా చూసి అంటే ఆ రకంగా చాలా నా పేషెన్స్ కూడా తన కారణం అయ్యాడు. అలాగే రాజారామన్ గారు ఎప్పటి నుంచో ఆయన బాగా ఎటకారం ఎక్కువ. ఆయన ఏ క్యారెక్టర్ ఆయనకి ఇచ్చినా సరే ఆయన ఏదైనా ఏమాత్రం ప్రాబ్లం ఉన్నా చెప్పేస్తారు. అలా ఓపిక అనేది అంటే ఉంది, కానీ అవసరమైన విషయాల్లో ఉంది, అనవసరమైన విషయాల్లో ఓపిక లేదు అసలు. సో ఆయన ఇప్పుడు దాకా అన్ని సీరియస్ క్యారెక్టర్లు చేశారు. ఫస్ట్ టైం నాకు కూడా చాలా బాగా నచ్చిన క్యారెక్టర్ ఆయనది చేసిన వాటిల్లో. దీని తర్వాత అన్నీ ఆయనకి గ్యారంటీగా కామెడీ కైండ్ ఆఫ్ క్యారెక్టర్లు వస్తాయని నేను గట్టిగా నమ్ముతున్నాను. అలాగే అక్షయ్ చాలా సింపుల్గా ఉంటాడు, చూడటానికి ఏమీ తెలియనట్టు,
ఇంటికాడ వాళ్ళ అన్నయ్య అంటాడంట, నేనైతే యాక్టింగ్ చేస్తాను, మరి నువ్వు ఏదన్నా మరి ఆలోచించుకో ప్రొఫెషన్ అని. చాలా బాగా చేశాడు తను. అలాగే భాను గురించి ఎవరన్నా పొగిడితే నాకు విపరీతంగా షర్ట్ టైట్ అయిపోతూ ఉంటుందండి ఇలా. ఎందుకంటే భాను అంటే నా ప్రొడక్ట్ అని ఫీల్ అవుతాను, నేను తీసుకొచ్చాను అని. తనలా నేను డ్యాన్స్ చేసిన రోజుని ప్రపంచంలో ఎవరికైనా నేను సవాల్ చేయొచ్చు, నాలా ఎవరు చేయలేరని. అంత అద్భుతంగా చేస్తాడు తను. నాకు 3 సాంగులు చాలా అద్భుతంగా చేసి పెట్టాడు. అలాగే రాజసుందరం గారు ఇక్కడ లేరు, నాకు చాలా మంచి ఫ్రెండ్, అన్నయ్య అని పిలుస్తాను ఆయన్ని. ఆయన ఎక్స్ట్రాడినరీగా చేసి పెట్టారు సాంగ్. అండ్ సాగర్ మహతి అనే ఆయన మా సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అండి. చాలా గొప్పగా 4 పాటలు ఇచ్చారు, చాలా అద్భుతంగా రికార్డింగ్ చేశారు. సో సాగర్ మహతి గారికి ఫాదర్ కూడా ఉన్నారండి, ఆయన పేరు మణి శర్మ. శర్మ గారు మీరేనా అనుకున్నా సరే కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఆల్ ద బెస్ట్ సాగర్. ఎస్పెషల్లీ హీఈస్ వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్. అంటే తనకి ఎంత ఇంట్రెస్ట్ అంటే ఇందాక వీరు చెప్పినట్టు ఒక సర్టెన్ స్టేజ్కి వచ్చిన తర్వాత బాగుంది అని వదిలేకుండా ఇంకైనా ట్రై చేద్దాం లాస్ట్ మినిట్ దాకా అని ఎంతో తపనతో ఉన్న వ్యక్తి. అలాంటి వాళ్ళని సరస్వతీదేవి ఎప్పుడు వదిలిపెట్టదండి, లైఫ్ లాంగ్ అతనితో ఉంటుంది సరస్వతీదేవి. అండ్ ఇంకా నేను ఫైనల్గా నాకు చెప్పాల్సింది డార్లింగ్ గురించి. అంతకుముందు అనిల్ గారి గురించి చెప్తాను. ఆయన గురించి అనిల్ గారిది నాది ఏదో అంటే ఆయన ప్రొడ్యూసర్ గారు నేనేదో ఆ సినిమాలో మెయిన్ లీడ్ చేస్తున్నాను లేదండి. అసలు ఫస్ట్ నుంచి డే 1 నుంచి ఆల్రెడీ నేను అమెరికా వెళ్ళినప్పుడే అనిల్ గారు మామూలుగా ఫ్రెండ్ నాకు. ఆయన ఇంటికి వెళ్ళాను, అక్కడ ఉన్నాను కూడా 2 days. అంటే సచ్ ఎ నైస్ హ్యూమన్ బీయింగ్ అండి. నేను రేర్గా చూశాను అలా. అంత అంటే కొంచెం డిగ్నిటీ ఉండి, కొంచెం కూల్గా ఉండి, మెచ్యూరిటీ ఉండి, ఎస్పెషల్లీ సినిమా మీద ప్యాషన్ ఉన్నాయని. అనిల్ గారు ఈజ్ నాట్ ఏ ప్రొడ్యూసర్ అండి, హీజ్ ఎ మేకర్. మేకర్స్ తక్కువైన తెలుగు ఇండస్ట్రీలో మంచి మేకర్ అనిల్ గారు. ఇంకొప్పుడు చెప్తాను నేను నీట్గా. వీరుపొట్ల ఇప్పుడు మేము ఆల్మోస్ట్ 19 సంవత్సరాల క్రితం స్ట్రగ్లింగ్ డేస్లో ఉన్నప్పుడు ఒకే సందులో ఒకే మెస్ ఎక్కువసార్లు వాళ్ళ రూమ్లో కూర్చొని నేను గడిపాను. మా రూమ్ పక్కనే రూము. ఆల్మోస్ట్ చాలా రోజులు అక్కడే సాయంత్రం అయితే కూర్చునేవాడిని. తను గొప్ప రైటర్ అవుతాడని అనుకునేవాడిని. నువ్వు వస్తా అంటే నేను వద్దంటే నా వర్షం ఆ సినిమాలన్నిటికీ నా క్యారెక్టర్ కోసం ఎంతో ఫైట్ చేసి సెకండ్ హాఫ్లో కూడా నా క్యారెక్టర్ రన్ అయ్యేలా చేసిన వ్యక్తి తనేనండి. తను నాకు డార్లింగ్ ఇలా లైన్ ఐడియా వచ్చింది అంటే అనిల్ గారికి ఆల్రెడీ చెప్పాను నేను, నాకు నచ్చింది ఆయనకి కదా, నీకు ఒకసారి చెప్తానంటే నా క్యారెక్టర్ ఏంటన్నాను. ఒక కేఫ్లో ఇద్దరం కూర్చుని ఒక కాఫీ షాప్లో 10 నిమిషాలు నా క్యారెక్టర్ చెప్తే సరిపోద్దని కథ అంటే నేను విన్నాను చెప్పాను. ఎందుకు చెప్పనండి, నేనేనా గబుక్కు నేను మాట్లాడితే నాది చాలా సబ్స్టాండర్డ్లో ఉంటుందేమో అని టెన్షన్. ఎందుకంటే తను అంత కష్టపడతాడు సినిమా గురించి. గ్రేట్ రైటరు, గ్రేట్ మేకర్. ఇందాక రాజేంద్ర గారు అన్నట్టు మధ్యాహ్నం 1 గంటకి అందరికీ బ్రేక్ అని చెప్పి తను ఇలా తిరిగి చూస్తుంటాడు నెక్స్ట్ షాట్ ఎక్కడ పెట్టాలని. దాదా నడు భోజనం చేసేస్తే పని అయిపోద్ది నడని నేనే తీసుకెళ్తూ ఉంటాను. భోజనం కూడా మర్చిపోతాడండి పని గురించి. 4 దాకా షూటింగ్ చేసిన మళ్ళీ 6 వచ్చేస్తాడు. ఇదంతా వదిలేసి అక్కడో సీన్ చేస్తున్నాం అకార్డింగ్ టు ఆర్టిస్టులు కాంబినేషన్ వల్ల ఎక్కడో సీన్ చేస్తున్నాం. ఇక్కడ లైటింగ్ చేసి రెడీ టేక్ అని యాక్షన్ అని కట్ ఓకే అని మళ్ళీ పరిగెట్టుకెళ్ళి అక్కడ లైటింగ్ చేసుకో అంటే 2 సీన్లు అట్ ఏ టైం ఒకే లొకేషన్లో తీసిన డైరెక్టర్ నేను చూసింది ఫస్ట్ టైం అండి. ఇంత మంచి టీం కలిపి నాకు ఇచ్చిన ఫస్ట్ టైం పండగకి నా సినిమా వస్తుందండి. నాకు ఇచ్చిన ఈ పండగకి కానుకంటే ఈడు గోల్డ్ హే. అందు గురించి యాక్చువల్ చెప్పాలంటే వీళ్ళు గోల్డ్ హే. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరంతా గోల్డ్ హే. మీ అందరి పెట్టి బొమ్మ తీస్తా అది 100 ఆడేంత హిట్టు చేస్తా. గీతా రెయిన్బోని
ఆగింది వీడిపోయిందంతా లవ్ బెల్ మోగింది పక్కాగా ఫిక్స్ అయ్యింది వచ్చేసింది గీత గుండె చిన్న బంతి చేస్తా సాంగ్ ఆడనిస్తా గీత